ఇద్దరికి రిలేషన్షిప్. అయితే ఈ దొంగ గురించి నేను చూసినప్పుడు ఆయన ఎక్కడ పుట్టినంటే ఆయన గలీలియాలో పుట్టిన వ్యక్తి. గలీలియా పుట్టిన వ్యక్తి ఆయన యూద మతానికి చెందిన వ్యక్తి. ఆ దొంగ ఎవరైతే పశ్చాత్తాపడ్డ దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన యూద మతానికి చెందిన వ్యక్తి. ఒక ధనవంతుని అంటే ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఆయన అన్నమాట. ఆయన వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. అంటే ఒక బిజినెస్ చేసి అంటే బట్టలు అమ్మే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అయితే ఆయన వాళ్ళ వైఫ్ పేరు, వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి ఈవ్ అండ్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి లూషియస్, వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి తామర్. ఇక్కడ యూదులో పుట్టిందనమాట. 12th సెంచరీలో చూసినప్పుడు ఈయన పేరు ఫస్ట్, ఈయన నేమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే గాస్పెల్ ఆఫ్ నికోడిమస్లో ఈయన పేరు కనిపిస్తుంది. ఎక్కడ మత్తయి, మార్కు, లూకాలు ఈ 4 సువార్తలలో ఆ దొంగ గురించి చూస్తే ఇద్దరు దొంగలు దూషించినట్టు రాయబడతాయి, కానీ ఒక లూకా సువార్తలో మాత్రమే ఆయన పశ్చాత్తాపడ్డట్టుగా కనిపిస్తుంది. అయితే ఈయన పేరు గురించి కూడా ఎక్కడ ఎక్కడ చూసినా కనిపించలేదు, కానీ ఒక గాస్పెల్ ఆఫ్ నికోడిమస్లో చూసినప్పుడు మాత్రం ఆయన పేరు ఒక దగ్గర మాత్రమే కనిపించిందంట. ఆయన పేరు డిస్టమస్ అని అంటారు. అయితే ఆయన గురించి ఆయన ఏం రాస్తాడంటే ఆయన టీనేజ్లో, ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీని హెల్ప్ చేసిండంట. ఒక తప్పిపోయిన ఫ్యామిలీని, వాళ్ళు వేరే వెళ్ళాల్సిన వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఆ ఫ్యామిలీని సేవ్ చేసిండంట. సేవ్ చేసి వాళ్ళని సేఫ్ అయినా పంపించిండట. అలా తన జీవితం గడుస్తూ ఉంది. ఈ వ్యక్తి చిన్నప్పటి నుండి దేవుల్లో ఉన్న వ్యక్తి. ఈ దొంగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ దేవునికి సంబంధించిన వాళ్ళే, దేవుని యొక్క భయభక్తులకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళ అమ్మ ఆయనని చిన్నప్పుడు కుష్టి రోగము, ఆయన చాలా వీక్గా ఉండేవాడంట చిన్నప్పుడు. అలా ఒకరోజు కుష్టి రోగం బాగా అయిపోతే ఒక దేవుని చేత ప్రేరేపించబడిన వ్యక్తితోటి నీళ్ళలోకి వెళ్ళి ముంచి తీసిన వెంటనే తను బాగా అయిపోయినాడంట. సో కొంతమంది స్కాలర్స్ ఏం రాస్తున్నారంటే అప్పుడే ఆయన దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని చేత పిలువబడ్డాడు అని కొంతమంది అంటారు. అయితే అప్పుడే అప్పటి నుండే ఆయన కొంచెం దేవుని కుటుంబంలో నుండి వచ్చినవాడు. అయితే అతను ఆ ఫ్యామిలీని సేవ్ చేసి పంపించిన తర్వాత అప్పుడు అతను 15 ఇయర్స్ అప్పుడు ఆయన ఫ్యామిలీని పంపించినప్పుడు ఏం చేసిందంటే కొన్ని రోజులు అలా గడుస్తున్నప్పుడు మరియా ఎవరైతే యేసయ్య వాళ్ళ అమ్మ ఉన్నారో యేసయ్య వాళ్ళ అమ్మ ప్రవచిస్తున్నదంట దాంతో, నువ్వు కొన్ని సంవత్సరాలకి, ఇప్పుడైతే కాదు కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు భయంకరమైన జీవితంలోనికి వెళ్తావు, నువ్వు భయంకరమైన మరణాన్ని నువ్వు ఎదుర్కొంటావని ప్రవచించినప్పుడు ఈయన ఏం చేసినాడంటే కొట్టివేసినాడంట. అవన్నీ నేను అమ్మ అవన్నీ జరిగాయి, నాకు తెలియదని ఆయన కొట్టివేసినాడంట, పట్టించుకోలేదంట. ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసినాడంట. అయితే ఎవరైతే వీళ్ళ బ్రదర్ డిస్టమస్ అయితే ఎవరైతే ఉన్నారో కజిన్, ఆయన ఈయనని కరెక్ట్ చేయడం స్టార్ట్ చేసినట్ట, పాడు చేయడం స్టార్ట్ చేసినట్ట. బయటికి వెళ్దాం, అలా తిరుగుదాం, ఇలా తిరుగుదాం, దొంగతనాలు చిన్నగా స్టార్ట్ చేసి ఆయన ఒక బందిపోటు దొంగగా మార్చేసిందంట. అయితే ఈయన ఇంటి నుండి ఇక పారిపోయినాడంట. వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి 15 సంవత్సరాలప్పుడు బయటికి వెళ్తే 45 సంవత్సరాలప్పుడు ఆయన పిలాతు దగ్గరికి వచ్చినట్టు ఆ స్కాలర్స్ రాసింది. అంటే దగ్గర ఆయన 30 సంవత్సరాలు ఒక దొంగగా బ్రతికినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే 45 సంవత్సరాలు అంటే ఆ 40 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఆయన ఏం చేసినాడంటే అసలు ఆయన ఎందుకు పట్టబడ్డాడు, ఎందుకు ఆయన అంత పెద్ద దొంగగా మారిందంటే ఒక యూదురాలు ఆమె పిల్లలతోటి యెరూషలేము నుండి యొప్పాకు వెళ్తుంటే ఆమె పైన హత్యకి అంటే ఆమె పైన ఎగబడి మొత్తం హత్య చేయాలని చూసిండట. హత్య చేశారంట వాళ్ళు. యెరూషలేము నుండి యొప్పాకు వెళ్తున్న మార్గంలో ఆమె వాళ్ళ ఫ్యామిలీతోటి, ఆమె ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉండాలని కూడా అంటారు. ఆ ప్రెగ్నెంట్ లేడీ పైన వాళ్ళు ఎగబడి ఆమెను హత్య చేసి చంపిరని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిరని చెప్తారు స్కాలర్స్. అయితే అప్పుడున్న రూల్స్ ప్రకారం ఏంటంటే యూదులు ఎవరైనా హత్య చేసిన వాళ్ళని ఘోరమైన శిక్ష విధించాలనేది రూల్. అయితే అప్పుడున్న వాళ్ళు రోమన్ ఎంపరర్స్ ఎట్లా అంటే వాళ్ళని హత్య చేసినా కానీ ఏం చేసినా కానీ ఘోరమైన పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారన్నమాట. అయితే వీళ్ళు ఆ యూదురాల్ని విత్ ప్రెగ్నెంట్ లేడీని చంపేసరికి వీళ్ళందరికీ ఏంటంటే అంటే విత్ ప్రెగ్నెంట్ లేడీ అని కూడా కన్సర్న్ లేకుండా ఇంత దొంగలుగా వీళ్ళు ఎట్లా పడ్డారు అనేసి వీళ్ళకి ఘోరమైన శిక్షను విధించారు. అంటే వీళ్ళు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారంట. వీళ్ళిద్దరిని టైంకి తీసుకొచ్చినప్పుడు పిలాతు అడిగిందంట వీళ్ళిద్దరిని కలిసి నిలబెట్టి అడిగితే
ఏసయ్యని నిల్చోబెట్టి అడిగినప్పుడు ఏసయ్య ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదని దేవుని వాక్యం ఉంది. కానీ వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారంట. మేము ఈ పలానా స్త్రీ ఇక్కడ నుండి వెళ్తుంటే మేము వాళ్ళని చంపినాము, మేము బందిపోటు దొంగలమని ఇలా అని చెప్పినారంట. మొత్తం చెప్పేసరికి ఇంకా వాళ్ళకి ఏమన్నారంటే వీళ్ళిద్దరిని జైల్లో వేసేయండి, పలానా టైంలో వీళ్ళని సిల్వ వేయాలనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత అట్లా వాళ్ళ సగం జీవితం అంటే 15 సంవత్సరాలకు బయటికి వెళ్ళిన వ్యక్తి దగ్గర ఒక 50 సంవత్సరాల వయసులో ఆయన సిల్వ పైన ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సిల్వ పైన ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కింద అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మ ఎవరైతే ఈవెన్ ఉన్నారో ఆమె కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ కొడుకుని అక్కడే చూస్తూ ఉన్నదంట. ఇది స్కాలర్స్ చెప్తున్నారు విషయం ఏంటంటే అంటే ఈ డిస్టర్బెన్స్ అనే వ్యక్తి చెడ్డ వ్యక్తే, కానీ ఈ డిస్టర్బెన్స్ అనే వ్యక్తి మాత్రం మంచి వ్యక్తే, కానీ ఈయన చేయబట్టి చెడిపోయినాడు అనేసి ఈయన గురించి రాస్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళి ట్రై చేసిందంట, నా కొడుకుని విడిపియండి, నా కొడుకు ఏ తప్పు చేయలేదంటే వాళ్ళు అన్నారంట, నీ కొడుకు తప్పు చేసి చంపేడు, నీ కొడుకు బయటికి రాడు, విడిపించడానికి ఛాన్స్ లేదు అని అన్నప్పుడు సరే అనేసి ఇంకా వాళ్ళ అమ్మ కూడా వదిలేసిందంట. కానీ ఆ సిల్వ దగ్గర మాత్రం వాళ్ళ కొడుకు దగ్గరుండి చూస్తూ ఉందంట. పైన అక్కడ సిల్వ వేయబట్టి కింద నుండి చూస్తున్నారంట. వాళ్ళ అమ్మ కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుందంట, ఏడుస్తూ ఉందంట వాళ్ళ కొడుకు కోసం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏసే రాకముందు వీళ్ళు ఇట్లా సిలువ పైన ఉన్నారు, ఇటొక వ్యక్తి ఏసే మధ్యలో ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు సిలువ పైన ఉన్నారు, ఆల్రెడీ వీళ్ళకి తెలుసు. ఈ వ్యక్తికి ఏమో తెలియదు, కానీ ఈ వ్యక్తికి ఎవరైతే కుడివైపున సిలువ వేయబడి ఉన్నాడో ఆ వ్యక్తికి తెలుసు ఏసయ్య తనకంటే ముందే మరణిస్తాడని, ఏసయ్య ఖచ్చితంగా తనకంటే ముందు రాజ్యంలోకి వెళ్తాడని తనకి ముందే తెలుసు. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనము చేసిన వాటికి తగిన ఫలం బోధించినామని ఆయన అన్నాడు. ఎందుకంటే మనం హత్య చేసినాం, మనం దొంగతనం చేసినాం కాబట్టి మనం ఇదే శిక్ష విధిలో ఉన్నామని. కానీ ఈయన తప్పిదం చేయలేదని దొంగ ఎందుకు అన్నాడు? అసలు దొంగ అప్పటి వరకు ఆయన 15 సంవత్సరాలు కూడా బయటకు వెళ్ళాడు, 45 సంవత్సరాలు కూడా ఆయన దొరికాడు. దగ్గర 30 సంవత్సరాలు ఆయన అసలు ఆయన గురించి కూడా వినడం లేదు కూడా తెలియదు. ఎందుకంటే వేసే ఆ కార్యం చేసినప్పుడు ఆయన అక్కడ లేడు, ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఆ 30 years బ్లాంక్ డార్క్ లైఫ్, అక్కడ ఎక్కడున్నాడు అనేది ఆయన గురించి తెలియదు. సో ఆయన యేసు ప్రభు గురించి కంప్లీట్గా జీరో నాలెడ్జ్, కంప్లీట్గా ఆయన అసలు విన్న సిచ్యువేషన్స్ అసలు లేవు. కాకపోతే మరి ఆయనకి ఎట్లా తెలిసింది ఏ తప్పిదం చేయలేదని? యేసు ప్రభుని చూసినప్పుడు అసలు ఈయన నిజంగా ఏ తప్పిదం చేయలేదు, మనం తప్పు చేసిన వాళ్ళ మనకు తెలిస్తే మనకు తెలుస్తుంది. కానీ ఆయన గురించి ఇప్పుడు నాకు ఎవరి గురించి తెలియాలంటే వాళ్ళ గురించి తెలిస్తేనే నేను చెప్తాను. మరి ఆయనకి ఎట్లా తెలిసింది అంటే కింద 34వ వచనంలో 35వ వచనం చదువుతాం. నిలవబడి చూచుచుండిరి, అధికారులు వీడు ఇతరులను రక్షించెను అంటే రక్షించెను అంటే రక్షించిండు ఆల్రెడీ. ఏమంటే వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకొనునని అపహసించాడు. అంటే ఆల్రెడీ కొంతమందిని రక్షించిండు అనేది తాక అక్కడ రక్షించిండు కొంతమందిని, ఇతనైతే కొంతమందిని సేవ్ చేసిండు. అంటే ఆయన ఏమిన్నాడు? ఈయన మనుషులను రక్షించే వ్యక్తి, ఈయన మనుషులను రక్షించేవాడు, ఈయన మనుషులను సేవ్ చేసేవాడు అనేది ఒక మాట విన్నాడు. నెక్స్ట్ 36. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇంకొకటి, వీడి ఇతరులను రక్షించెను అంటే రక్షణ గురించిన మాట విన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆయన ఏం విన్నాడు? ఈయన రక్షించేవాడు, రక్షించేను అంటే రక్షణను గురించిన మాట ఆయన చెవిలబడ్డది. ఫస్ట్ థింగ్ ఆయన రక్షించేవాడని ఒకటి విన్నాడు, సెకండ్ థింగ్ ఆయన రక్షణ గురించి విన్నాడు. ఇంకొక మాట దాని కింద 39 రేనాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పారు. అక్కడ వాళ్ళు ఏ మాట అనంటే క్రీస్తు అన్నమాట వాడింది. క్రీస్తు అంటే మెస్సయ్య, ఈయన రాబోతున్నవాడు,
ఈడే మమ్మల్ని రక్షించేవాడు అనే మాట విన్నాడు. ఆయన 3 మాటలు విన్నాడు. ఒకటి రక్షించేవాడు యేసు ప్రభు అని ఒకటి విన్నాడు, రక్షణ యేసు ప్రభు అని విన్నాడు, క్రీస్తే యేసు ప్రభు అని 3 మాటలు నమ్మాడు. ఆయన 3 మాటలు నమ్మి ఏమన్నాడంటే ఆయన ఆ మాటని తీసుకున్నాడు, చెవిన పెట్టలేదు. అక్కడ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు తెలియదు. ఇటు పక్కన ఆయన దూషిస్తా ఉన్నాడు, నువ్వు రక్షించుకో అంటే ఈయన ఏమంటున్నాడు, మనమైతే అదే తప్పు చేసినాం కాబట్టి మనం అదే శిక్ష విధిలో ఉన్నాం. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని ఆయన ఎందుకు అంటున్నాడంటే ఆయన వింటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఏమంటున్నారు, రక్షించుకో క్రీస్తు అంటే ఆయన విని ఆ మాటలని ఆయన చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ అమ్మ ఆయనకు నేర్పించిందో ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను కుష్ఠరోగితో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అవును నేను తప్పిపోయినాను, కానీ ఈయననే నిజమైన క్రీస్తు. ఆయన చిన్నప్పుడు ఎవరి గురించి అయితే నమ్మినాడో ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఆయనని ఎవరైతే స్వస్థపరిచిరో ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఈయన నిజమైన క్రీస్తు, నన్ను స్వస్థపరిచింది ఈయననే, నన్ను బాగు చేసింది ఈయననే రక్షించేవాడు, ఈయననే క్రీస్తు అని ఆయన నమ్మి ఆయన తన జీవితాన్ని తనకంతా అప్పగించుకున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ రోమాల 17 ఏమంటే వినుట వలన విశ్వాసము కలుగు. ఆయనకి ఏమర్థమైందంటే నేను పాపిని అనే గ్రహింపు ఆయనకు వచ్చేసింది. కీర్తనలు 32:1 ఏమంటాడంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అతడు ఆత్మలో కపటం లేని వ్యక్తిగా ఉంటాడు. కానీ ఏమంటాడంటే ఆయన మొత్తం ఒప్పేసుకుంటాడు, నేను ఇది తగినదే, నేను ఇది చేసిన దానికి తగినదే అని పశ్చాత్తాపడతాను. అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఇంకొకటి ఏ విషయం ఏంటంటే ఆయన చేసిన ప్రార్థనకి ఇన్స్టాంట్గా దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని కూడా ఆయన పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఆయన తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. తన పాపములని ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపిని, నా పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకుంటున్నా, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నా 30 సంవత్సరాలు నేను చీకటిలో బ్రతికిన, నా జీవితాన్ని అంతా చీకటికి అప్పగించిన, కానీ నా దొంగతనాలకని వ్యసనాలకని అన్నిటికీ నేను చీకటి